ఈ ప్రశ్నకు బదులేది? సహరి సమగ్ర వారపత్రిక 27/5/2022. రచన పొత్తూరి విజయలక్ష్మి. ఈ ప్రశ్నకు బదులేది? లోపలికి వచ్చాడు కుమార్. కింద ఎవరో గొడవ పడుతూ ఉంటే వెళ్ళి సర్దుబాటు చేసి వచ్చాడు. ఏమిట్రా గొడవ అని అడిగింది తల్లి శ్యామల. "ఆ, ఏం లేదమ్మా, శంకర్ గారికి వాచ్మెన్ పెడసరంగా సమాధానం చెప్పాడట. గొడవ పడుతున్నాడు. నేను వెళ్ళి సర్దికిప్పి వచ్చాను." ఆ శంకర్ గారు అదో రకం మనిషి. చీటికి మాటికి కోపం వచ్చేస్తుంది ఆయనకి. న్యూసెన్స్ మనిషి అంది శ్యామల. ఏం చేస్తాం, పక్కింట్లో ఉంటున్నారు. మనిషి మంచివాడే, కాకపోతే కోపం ఎక్కువ. సర్దుకుపోవాలి మరి అన్నాడు కుమార్. అతను టిఫిన్ తింటూ ఉంటే ఫోన్ మోగింది. బాస్ ఫోన్. అరగంట సేపు సాగింది ఆ సంభాషణ. ఫోన్ అయ్యాక తల చేత్తో పట్టుకొని వేడిగా కాఫీ ఇవ్వమ్మా అన్నాడు. కొడుకు బాస్తో మాట్లాడుతూ ఉంటే శ్యామలకు టెన్షన్. అతను గై గై అంటూ ఉంటాడు. కుమార్ ఓర్పుగా మాట్లాడతాడు. తల్లి ప్రాణం విలవిలలాడుతుంది. ఏమైంది, ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు అంది కాఫీ ఇస్తూ. ఏదో ఆఫీస్ గొడవ అన్నాడు. ఈ బాసు తిక్కల విధవలా ఉన్నాడు. ఈ ఉద్యోగం వదిలేసి ఇంకోటి చూసుకోరాదుట్రా అంది. చిన్నగా నవ్వాడు కుమార్. ఉద్యోగం మారినంత మాత్రాన తలనొప్పి తప్పుతుందా? ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో వచ్చాక ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, కానీ మా లైఫ్లో ఎప్పుడూ ఇంతే. ఎక్కడికి పోయినా బాస్ ఇలాగే ఉంటాడు. సర్దుకుపోవాలి, తప్పదు చెప్పాడు. కొడుకు పక్కనే కూర్చుంది శ్యామల. అన్ని చోట్ల అందరితో ఓర్పుగా ఉండాలని సర్దుకుపోవాలి అనుకుంటున్న నువ్వు భార్యతో ఎందుకు సర్దుకుపోలేకపోయావు? పెళ్ళై 2 ఏళ్ళు కాకుండానే పంతాలకు పోయి విడివిడిగా ఉండటం ఏమైనా బాగుందా? పెద్దవాళ్ళం మేము కలగజేసుకుని ఏదైనా చెప్పబోతే వినిపించుకోరు. అన్నీ మాకు తెలుసు అంటారు. ఇద్దరూ మాట్లాడుకుని సమస్య పరిష్కారం చేసుకోలేరా? తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఎన్నో క్లిష్ట సమస్యలు సమర్థవంతంగా పరిష్కరించుకుంటూ ఉన్న మీ తరం వాళ్ళకి లైఫ్ పార్ట్నర్స్తో సంతోషంగా బతకటం ఎందుకు చేత కావటం లేదు? పెళ్ళికి ముందే అన్నీ మాట్లాడుకుని ఇష్టపడి పెళ్లి చేసుకున్న మీకు మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయి? పెళ్ళి కాపురం అంటే 100 ఏళ్ల బంధం అనే యథార్థం మర్చిపోయి పెళ్ళి అంటే ఆషామాషి వ్యవహారంగా ఎందుకు అనిపిస్తోంది మీకు? సూటిగా నిర్మోహమాటంగా ప్రశ్నించింది శ్యామల. కుమార్ మొహం మాడిపోయింది. ఆ ప్రశ్నకు బదులేది?